హత్యా రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వట. చంద్రబాబు నాయుడు గారు మీరు రాజకీయ ఆగమనం చేసినప్పటి నుంచి విద్యార్థి రాజకీయాలలో మీరు పాల్గొన్నప్పుడే హింసా రాజకీయాలకు కుల రాజకీయాలకు తెరతీసినటువంటి వ్యక్తి. కాకపోతే మీ మీద మీ వాస్తవాలను ప్రకటించేటువంటి వాళ్ళ సంఖ్య ఉన్నప్పటికీ కూడా అవి ప్రజల్లోకి విస్తారంగా తీసుకువెళ్ళటానికి కావలసినంత కోట గోడలు కట్టేటువంటి ఇప్పుడు నేను చెప్పిన పత్రికలు ప్రసార మాధ్యమాలన్నీ కూడా మీ సొంతం కనుక రంగా గారి హత్య వెనుక మీరున్నారు అని ఆనాటి హోంమంత్రి హరిరామ జోగయ్య చెప్పినా కూడా జనంలోకి వెళ్ళల. నా మిత్రుడైన పింగళి దశరథరామ్ ఎన్కౌంటర్ ఎడిటర్ని హత్య చేయించింది మీరే అని ప్రబలంగా ఆ రోజున అందరూ చెప్పినా దాన్ని గొప్పగా జనంలోకి తీసుకెళ్ళలేకపోయినారు. ఎన్టీ రామారావు గారి పిఎస్గా ఉన్న రాఘవేంద్రరావు గారి మరణం వెనుక ఒక రహస్యం దాగి ఉంది అనేది అందరికీ తెలిసినా అది కూడా ఆడికాడికే మిగిలిపోయింది. మల్లెల బాబ్జీ అనేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారి మీద హత్యా ప్రయత్నం చేస్తే ఆ తర్వాత కొద్ది రోజులకే అతను ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతని జోబిలో ఓ లేఖ దొరికింది. నాకు 3 లక్షలు ఇస్తానన్నారు, 30,000 ఇచ్చినారు అని. ఆ తర్వాత దాన్ని లోతైనటువంటి శోధన జరగనేలే. దాని వెనుక మీరున్నారు అనేటువంటి విషయం ఆ రోజున అందరూ కూడా కోడై కూసినారు. మా నాయకుడైనటువంటి వైఎస్ రాజారెడ్డి గారిని 1998లో కిరాతకంగా చంపినప్పుడు ఆ హంతకులకు మీరు నెల రోజుల పాటు మీ దగ్గరే ఆశ్రయం కల్పించినా ఏ ప్రయోజనము లేకుండా పోయింది. ఇంతగా మీరు ఆ రోజున 99-2004 మధ్యన కొన్ని వందల హత్యలు అనంతపురంలో జరిగితే ఒక్క కేసు కూడా నమోదు కాల. మీ హయాంలో రౌడీలు, గూండాలు, హంతకులు స్వైర విహారం చేసిన మీరు పట్టించుకోకుండా వాళ్ళందరూ కూడా సంఘ సేవకులు అని చెప్పగలిగేటువంటి సామర్థ్యం మీకున్నది. అది నిజమేనని నమ్మించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి అతి గొప్ప ప్రసార మాధ్యమాలన్నీ కూడా మీ గుప్పిట్లో ఉన్నాయి. చంద్రబాబు గారు మీరు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్ధృతంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనం కోసమని రాజకీయాల్లోకి వచ్చినారు. ఆయనను పసిగట్టినటువంటి మీరు త్రాచుపామై బుసకొట్టి సోనియా గాంధీతో కలిసి తప్పుడు కేసులు బనాయించి 1.5 సంవత్సరాల పాటు ఆయన్ను జైలుకు నెట్టగలిగినారు సిబిఐని వాడుకొని. ఈ 21 నెలల కాలంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు 21 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల్ని బలి తీసుకున్నది మీ ప్రభుత్వం. దాదాపు 700 మందికి పైగా హత్య గావింపబడ్డారు ఈ 1.5 సంవత్సరాల కాలంలో. మీరు ఈ రోజున పెద్ద పాఠాలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నేరగ్రస్తమైనది, ఎంత నీచమైనది, మనం ఎలాంటి వాళ్లతో పోరాడుతున్నాం, మాకట సోషల్ మీడియా చాలా బలంగా అవుతాడ, మనం ఏదైనా మంచి చెప్పంగానే దాన్ని విస్తృతంగా చెడ్డగా తీసుకువెళ్తున్నారు, సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారు. ఒకవేళ పరిశ్రమలు వస్తే అవి మేమే వాటిల్ని ప్రారంభించే ప్రయత్నం చేసినామని కూడా చెప్పుకుంటున్నారు వైసీపీ నాయకులు అని. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చెప్పినటువంటి మాటలు ఈ రోజున ప్రమాణం చేసినటువంటి వాళ్ళందరూ కూడా మీలాగే ఇలాంటి దుష్ట ప్రయోగాలన్నీ కూడా వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదొక పార్టీనే కాదు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఉచ్చనీచాలు తెలియవు, వాళ్ళు సంఘ విద్రోహులు,
అని ప్రచారం చేయాలా అన్నటువంటి ఒక స్ఫూర్తిని దిక్సూచిలాగా మీరు అందించినట్టుగా ఉంది తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు సూపర్ 6 హామీలు ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేకుండా ప్రజలకు చేసినటువంటి ద్రోహం మీరు చెప్పాలా.